ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని చంపుతున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా మానవతావాదులంతా కూడా ఈరోజు అనేక మందికి రావడం జరిగింది. కృష్ణలంకలో ఉన్నటువంటి సిఐ నాగరాజ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అనేక మంది దళితుల ప్రాణాలు తీస్తూ ఈరోజు చాలా కర్కశంగా ప్రవర్తిస్తూ అనేక మంది సావులు కారణమవుతున్నాడు. వీటన్నిటికీ కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చూసినట్టయితే దాదాపుగా ఒకటే స్టేషన్ సంబంధించి ఇప్పటికీ 3 యువకులు కనబడకుండా ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. ఒక యువకుడు ఒక బాగా పేరున్నటువంటి ఒక ఎంఆర్పిఎస్ నాయకుడి యొక్క కుమారుడు కూడా ఈయన టార్చర్ భరించలేక 3 నెలల నుంచి కొడతా ఉన్నారు, నాకు సావు ఒకటే శరణమని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకుని ఆ అబ్బాయి నిట చనిపోవడం జరిగింది. మరి సాయి కృష్ణ అనే ఒక యువకుడు ఇంతవరకు ఆసు కనపడకుండా ఎక్కడున్నాడో తెలియకుండా కనీసం తల్లిదండ్రులు బూడిదన్న ఇవ్వండి మేము శాంతి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి కన్నీరు పర్యంతం అవుతామంటే ఈ హోమ్ మినిస్టర్ కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఈ డిప్యూటీ సీఎం కానీ ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా విచారకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, దమనకాండ ఏదైతే జరుగుతూ ఉందో వీటంటే అరికట్టాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ హత్యలపైన ఈ యొక్క మరణాలపైన సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని, ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కేసుల మీద మరి దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ మలకశిరలో జరిగినటువంటి విజయ్ కుమార్ మీద కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు అనంతపురం నగరమునందున అంబేద్కర్ సర్కిల్ నందు ఈ కూటమి ప్రభుత్వము చేస్తున్నటువంటి చాలా గొప్పతనమైనటువంటి కార్యక్రమానికి నిరసనగా కొవ్వొత్తులు వెలిగిస్తూ ఈరోజు ప్రభుత్వానికి నిరసనగా చేరడం జరుగుతుంది. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట హత్యలు, మానభంగాలు, అరాచకాలు చేయడమే జరుగుతుంది. కానీ ప్రభుత్వాన్ని సక్రమంగా నడపమని బిఆర్ అంబేద్కర్ రాసిండే రాజ్యాంగము ప్రకారం నడపడానికి కాదు, ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని చంపడమే. సీనియర్ నాయకుడు ఎంఆర్పిఎస్ లో అనేక సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యమాల్లో పనిచేసినటువంటి పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు 30 రోజుల నుంచి ఒక సిఐ, ఆ సిఐ వెనుకల ఎంతమంది పోలీసు పెద్ద అధికారులు ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వీరందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేసి వాళ్ళని జైలుకు పంపించాలా. ఎక్కడ దొరికినా మాదిగలు ఎస్సీలు ఎస్టీలే మీకు హత్య చేసేదానికి కారణమవుతున్నారు. ప్రభుత్వం చూస్తూ సీమ గుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు, అర్థమవుతోంది. మన పేరుపోగు వెంకటేశ్వరరావు అన్న గారు ఎస్సీ వర్గీకరణ చేస్తాడు చంద్రబాబు నాయుడు అని ఆయన కరపత్రాలు తీసుకొని రాష్ట్రమంతా తిరిగాడు. ఆయనకి ఇచ్చిన బహుమానం ఏది? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన బహుమతి ఆయన కొడుకును పట్టణ పెట్టుకోవడమే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి కోరిక. ఇది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ఇంతమంది ఇక్కడ వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ, వైఎస్ఆర్ పార్టీ కుల సంఘాలకు సంబంధించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే వీటిపైన సిబిఐతో అన్ని జిల్లాల్లో, స్టేట్ లో అన్ని జిల్లాల్లో హత్యలు జరిగిండే దానిపైన సిబిఐ వేపించి ఎన్క్వైరీ చేపించి చట్టపరంగా వాళ్ళని జైలు పంపించే విధంగా ఎంతమంది రౌడీలు ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు రౌడీలు లేరా?
అట్లాంటి వాళ్ళు ఓన్లీ ఎస్సీలు మాత్రమే రౌడీ సీటర్లు అని చెప్పనని పోలీసులకి పని లేదు. వాళ్ళని పట్టుకొని పోయి టార్చర్ పెట్టి ఆ పిల్లోడే కాకుండా దాదాపుగా ఇంతమంది ఎంతో మంది జిల్లాలోను యారు చూసినా మాదిగలే హత్యలు ఓట్లేసిన తప్పుకి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీటికి పోలీస్ స్టాఫ్ పెట్టాలి. లేదంటే కూడా అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కారణం దగ్గరలోనే వస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వంలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై వెంటనే స్పందించి దీనికి సిబిఐ ఎన్నికలు చేసి అన్ని జిల్లాల్లో జరిగిన హత్యలపైన సిబిఐ జరిపించాలని చెప్పని డిమాండ్ చేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ ముందున్న ప్రెస్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఏ రకమైతే అధికారంలోకి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని చెప్పి మాట ఇచ్చారో అదే మాటను బహిర్గతపరుస్తూ వాస్తవం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గాదె సాయికృష్ణ, క్రాంతి కుమారుల పోలీసుల దారుణ హత్యల నిదర్శనం. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, పోలీసులే దగ్గరుండి ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టి ఏకంగా శవాలనే మాయం చేస్తుంటే మరి గౌరవ హోంమంత్రి అనిత గారు ఎక్కడున్నట్లు ఏం చేస్తున్నట్లు. మరి ఈ హోంమంత్రిని నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మీకు తోడు నేనున్నానని చెప్పి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పేసి ఈరోజు మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడుగుతున్నాం. అంటే మే 11వ తేదీ నాడు గాదె సాయికృష్ణను అరెస్టు చేసి ఈరోజు 19వ తేదీ అంటే దాదాపు 17వ తేదీ వరకు ఈ సాయికృష్ణ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఏమి జరిగిందని చెప్పేసి సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్ మెటికలు ఎక్కి కనిపించిన ప్రతి పోలీస్ అధికారిని పోలీసుని అడిగినా వాళ్ళు అప్పుడే చెప్పడం ఏమంటే, నీ కొడుకును చంపేశాము, నీ కొడుకు ఇక తిరిగి రాడు, నువ్వు ఒక ఫోటో తయారు చేసుకొని పూలదండ వేసుకో అని చెప్పేసి ఆ రోజు వాళ్ళే మాట్లాడడం కూడా జరిగింది. అయినా కొడుకులు సైతం ఈ కృష్ణలంక సిఐ నాగరాజు వదిలిపెట్టలేదంటే ఈ పోలీసు అరాచకాలు ఎంత బరి తెగించాయో, ఎంత దారుణంగా ఒడిగట్టారో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మే 21వ తేదీ నాడు ఈ క్రాంతి కుమారు ఏకంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని కృష్ణలంక సిఐ వేధింపులు, టార్చరు, 3 నెలలుగా నన్ను కొడుతున్నారు, ఆ టార్చర్ భరించలేకే నేను ఆత్మహత్య చేసుకున్నాను, అందులో ముఖ్యంగా నేను దళితుడు కాబట్టే వాళ్ళు ఆ రకంగా నా పైన వేధింపులు టార్చరు పెడుతున్నారని చెప్పేసి స్వయాన సెల్ఫీ తీసుకొని ఈ బతకలేను, ఈ పోలీస్ దెబ్బలు భరించలేనని చెప్పేసి ఆయన మందు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ఈ మధ్యనే సోషల్ మీడియా ఆధారంగా తెలుస్తుంది. చెప్తున్నాం, నారా లోకేష్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా గుర్తుపెట్టుకోండి, నిజంగా మే 21వ తేదీ నాడు ఈ క్రాంతి కుమార్ ఆత్మహత్య వెలుగులోకి వచ్చింటే ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా, ఈ కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా అవసరమైతే ఈ 3 మంత్రులు ఇల్లు కూడా ముట్టడించడానికో, లేకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడానికి దళిత జాతి సిద్ధంగా ఉండిండేది. అది కొద్దిగా ఆలస్యం కావడం వలన మీరు ఈరోజు మేము ప్రజా నాయకులు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా తిరగగలుగుతున్నారు. మరి ఇప్పటికి కూడా ఆపేది లేదు, ఆగేది లేదు. ఖచ్చితంగా దళితుల్ని టార్గెట్ చేసుకొని పిన్నెల్లిలో ఆదామును కూడా ఇదే రకంగా కట్టెలతో కొట్టి చంపారు. మరియు బొందిమడుగుల రమేష్ను కూడా ట్రాక్టర్తో గుద్దించి చంపారు. దళిత గుండమ్మని ట్రాక్టర్తో తొక్కించి చంపారు. ఇదంతా దళితులని పైన పన్నాగంగా దళితులను కుట్రపూరితంగా హత్యలు చేయడమే ఈ కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుంది.
ఈ దళిత జాతిని కలిసి వచ్చే బహుజనులు ఏకం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. గతంలో మాట్లాడినటువంటి దళిత మంత్రులు ఎమ్మెల్యేలు కూడా గమనించాలి. ఇక్కడ సుధాకర్ బాబు హత్యను అనంతబాబు ఒక సుబ్రహ్మణ్యం చంపినాడని అనంతబాబుని చంపినారని చెప్పేసి మీరు ఆ రోజుల్లో మాట్లాడినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దళిత మంత్రులు ఎక్కడున్నారని అడుగుతున్నాం. అంటే తెలుగుదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిపిన హత్యలు మాత్రం మీకు గుర్తుంటాయి. కూటమి ప్రభుత్వంలో శవాలను మాయం చేస్తూ పోలీసులతో హత్యలు చేయిస్తుంటే ఈ తెలుగుదేశంలోని దళిత మంత్రులకి ఎమ్మెల్యేలకి గుర్తు రాలేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నాం. మీ కపట నాటకాలు, మీ ద్వంద్వ వైఖరి విధానాలను యావత్తు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎంతో కాలం మీ ఆటలు చెల్లవు, సాగనీయం. ఖచ్చితంగా ఈ దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీకు ఓట్లేయం, మిమ్మల్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని నిలదీస్తాం. మీరు దళిత ద్రోహులనే రీతిలో మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేస్తూ ఈ నారా లోకేష్ రెడ్డి బుక్ని ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ రాజ్యాంగాన్ని, మీ రెడ్డి బుక్ రాజ్యాంగం మాట వెనక్కి తీసుకొని దళిత జాతికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం దళిత జాతి ద్రోహులుగా మిగిలిపోతారు. మేము చేసే ఉద్యమాల్లో మీరు కనుమరుగైపోతారని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా